శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గత ఎపిసోడ్లో సూక్ష్మంలో మోక్షం మొదటి భాగంలో కొన్ని విశేషాలు తెలుసుకున్నాం. ఇప్పుడు అదే సూక్ష్మంలో మోక్షం రెండవ భాగంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందామని తెలియజేస్తూ మొదటగా ప్రార్థన. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అసలు నాదబిందు కళలు అంటే ఏంది అనేది ఒక ప్రశ్న. ఇది మనకి శ్రీ విద్యలో ఎక్కువగా చెప్పబడుతుంది. ఇతరులకు చెప్పకూడదు, గురుముఖతః తెలుసుకోవాలి. కొన్ని విషయాలను బహిరంగంగా చెప్పడానికి అలవి కానివి. చాలా ప్రమాదం. సరిగా అర్థం చేసుకోలేరు, భావన తప్పొస్తుంది. ముందు నాదం అర్థం చేసుకోవాలి, అవతల వాటి కళల గురించి తెలుసుకోవాలి అవసరం ఉంటుంది. ప్రకృతిని ఆరాధించడం తెలుసుకో, ప్రకృతిని అధ్యయనం చేయి. మంత్రశాస్త్రంలో కొన్ని విషయాలని ఎవరికి వారు సాధన ద్వారా తెలుసుకొనవలెను. ఇతరులు చెబితే అది అర్థం కాదు. మేలు కవులు గురువులు చెప్తూ ఉంటారు. దారి గురువులు చూపించేదారు నడపవలసినది మనము వెళ్ళి తెలుసుకోవాలి. శ్రీ విద్యోపాసకులు ఎప్పుడు తర్కించరు, వాదించరు. తప్పును మాత్రం ఖండిస్తారు, చూపిస్తారు. విని తెలుసుకుంటే ఉత్తములు అవుతారు, లేదంటే ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. నిత్యం మహాషోడశి మంత్ర జపంలో రమిస్తూ ఉండే వాళ్ళకి ఆడ మగ తేడా కనపడదు. చిన్న పెద్ద తేడా అసలు కనిపించదు. అందరూ బాలా త్రిపుర సుందరులాగా 8 ఏళ్ల బాలబాలికలుగా కనిపిస్తూ ఉంటారు. ఎవరి మీద అక్కసు కానీ ద్వేషం కానీ పగ అసలు ఉండదు. పగ కక్షలు ఉన్నవారి దగ్గరకు కామాక్షి రాదు. అమ్మ మాతృస్వరూపిణి కావున అమ్మను పూజించే వాళ్ళు కూడా మాతృ సమానులు అవుతారు. శ్రీ విద్యోపాసకులకు కల్లా కపడం అనేది అసలు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చాలా పిల్లల స్వభావంతో ఉండేటువంటి స్వరూపం కలిగిన వారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. వ్యక్తిగత పగలు కానీ ద్వేషాలు కానీ వాళ్ళకి తెలియవు. వారికి సమస్త ప్రాణికోటిని అష్టావర్ష భవేత్ కన్య అన్నట్లుగా 80 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా 8 ఏళ్ల బాలికామణిలాగా కనిపిస్తుంటారు వాళ్ళకి. అదే శ్రీ విద్యోపాసనలో ఉండేటువంటి లక్షణం. నరాలలో అమ్మతనం నిండిపోయి ఉంటుంది. జగన్మాతలాగా మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచంలో ఉండేటువంటి కుళ్ళు కుతంత్రాలను చూసి బాధపడుతూ ఉంటారు. ఒక్కోసారి ఆనంద తాండవం చేస్తూ ఉంటారు. చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మన భావనలను అందరూ ఎవరినీ గుర్తుపెట్టుకొని పగ సాధించడం అనేది అసలు ఉండదు. అహంకారము ఉండదు. ఈ లక్షణాలతో అంబ పూజ చేయలేరు, నిత్య శ్రీచక్రార్చన కూడా చేయలేరు. ఎవరిలో ఈ దుర్గుణములు ఉంటాయో వారు శ్రీచక్రం ముందు కూర్చోలేరు. తప్పు చేస్తే నెత్తి కొడుతుందని దేవీ ఉపాసకులకు బాగా తెలుసు. గురు పరంపరకు అసలు మచ్చ రాదు. సాంప్రదాయ శిష్య పరంపరలో వచ్చిన ఉపాసకులను అనుక్షణం వారి గురుదేవుళ్ళు గురుత్రయం కాపాడుతూ వస్తుంది. చేసిన పొరపాటుల గురించి వెంటనే వారికి స్వప్న రూపంలో సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. శ్రీ విద్యా పూర్ణ దీక్షా పరుల యొక్క మానసిక స్థితి చాలా భిన్నంగా ఉంటుంది. వారు అన్న ప్రతి మాటకు ఒక అర్థం కలిగి ఉంటుంది. అర్థం లేకపోతే అర్థం కల్పిస్తుంది ఆ కామాక్షి. అది ఆమె బాధ్యత. వీరు అహంకారంతో ఆగ్రహంతో ఎప్పుడూ మాట్లాడరు. అయితే అలా కనిపిస్తుంటారంతే. కారణం వారి వెనుక శ్రీ భవానీ ఉన్నది అని వారి నమ్మకం.
ఆ నమ్మకంతో వీరు నిద్రపోయేటప్పుడు అమ్మ ఒడిలో పడుకొని నిద్రపోతారు. పూర్ణ విద్యాపరులు అంటే సాక్షాత్ స్వయం కామాక్షి స్వరూపులు. ఆ స్పృహలోనే నిత్యం వారు మెదులుతూ ఉంటారు. కావున వారు అన్న మాటలు నిత్య సత్యాలు అవుతాయి. అహం భావయే భవానీ అని ఊపిరి పీలుస్తూ ఉంటారు. అటువంటి భవానీ స్వరూపంకు కొందరి మీద కాఠిన్యం, కొందరి మీద లాలిత్యం, ఈ రెండు ఉండదు. అందుకని చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. ప్రకృతిని శాసించేటువంటి మంత్రశక్తులు వీరి దగ్గర ఎక్కువగా ఉంటాయి. వీరి శరీరం మంత్రపూరితమై ఉంటుంది. పైకి అతి సాధారణంగా కనిపించినా లోపల అతీంద్రియ శక్తులతో మూల ప్రకృతితో తాదాత్మ్యత చెంది అనుసంధానమై ఉంటారు వీళ్ళు. అందుకే తమలో తాము నవ్వుకుంటూ ఉంటారు. నీవు పొగడినా లేక తిట్టినా వాళ్ళు ఒక్కటే విధంగా నవ్వుతూ ఉంటారు. అంటే చిన్నపిల్లల మనస్తత్వంతో ఆడుతూ పాడుతూ ఉంటారు. కరుణ కలిగితే అపారమైన సహాయం చేస్తారు. అవసరమైతే తమ పుణ్యం కూడా, తమ ప్రాణాలను కూడా ధారపోస్తారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వారి ప్రాణాలు మాత్రం తీయరు. ఇది ఖచ్చితం. కారణం అమ్మ ప్రాణస్వరూపిణి, మాతృస్వరూపిణి. అమ్మకు ప్రాణాలు ఇవ్వడమే వీరి యొక్క లక్ష్యం. పూర్ణ దీక్షాపరులైనటువంటి శ్రీ విద్యా ఉపాసకులు మనతోనే తిరుగుతూ గుంభనంగా సాధన చేస్తుంటారు. అంటే పటాటోపాలు ఉండవు. ఇటువంటి వారికి ఒక్క పూట భోజనము గనక పెట్టినా లేక ఒక్క అనరాని మాట అన్నా అది 1000ంతల ఫలితాన్ని ఇస్తుంది. మంచి అయినా చెడైనా సరే. శ్రీచక్రోపాసన అంటే సమస్త సృష్టిని, సమస్త లోకాలను, ముక్కోటి దేవతలను, త్రిశక్తి సహిత త్రిమూర్తులను, ఆ కామేశ్వరులను ఏకకాలంలో అర్చించినట్లు లెక్క. సాక్షాత్తు శ్రీదేవి స్వరూపమైనటువంటి శ్రీ విద్యోపాసకులు ఒక్క వారి గురువులకు తప్పించి లోకంలో మరి ఎవరి పాదములకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నమస్కరించరు. ప్రతి ప్రాణిలో కూడా మాతృభావన చేసి మాతృమూర్తిగా వారిని దర్శిస్తుంటారు. వీరు శరీర భాగములలో శ్రీదేవి నాట్యమాడుతూ ఉంటుంది. అదే శ్రీ విద్యోపాసన. చాలా చాలా కష్టమైనటువంటి విద్య శ్రీ విద్య. నిలుపుకోవడం చాలా కష్టం సుమి. వీరు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించరు. వీరికి కావలసినవన్నీ ఆ అమ్మే సమకూర్చి పెడుతూ ఉంటుంది కదా. నోటిలో మాట నోటిలో ఉండగానే సకలాభీష్టదాయిని తథాస్తు అని అంటుందట. వీరు కదులుతూ ఉంటే అమ్మవారు కదులుతూ ఉంటుంది. ఆర్తి వీరి కళ్ళలో మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. అమ్మతనం అనేది మనకి వీరి చేతులలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. పాదుకాంత పూర్ణ దీక్షాపరులుగా ఉన్న వారిని మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చును. పూర్వజన్మ సుకృతం పుణ్యఫలం గురువుల అనుగ్రహం గనక లేకపోతే పూర్ణ దీక్ష ఎప్పటికీ రాదు. ఒకవేళ వచ్చినా నిలబడదు. ఇది యోగ విద్య, బ్రహ్మ విద్య, చివరికి ఆత్మ విద్యగా చెప్పవచ్చును. అటువంటి యజ్ఞాన్ని చేస్తున్నటువంటి మహాపురుషులందరికీ నమస్కారం చేస్తూ ధర్మ అర్థ కామ మోక్షాలు ఏం చెప్తాయి? కామి గాని వాడు మోక్షగామి కాడు అంటుంటాయి. లేదా సూక్ష్మంలో మోక్షం అంటే ఈ మాటల్లో ఉన్న
మోక్షాన్ని పొందడమే ఈ రచన యొక్క ఉద్దేశ్యం. విషయాన్ని వివరించడానికి ఈ రచనలో వాడిన పదాలు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, బ్రహ్మం, మోక్షము మరియు వాక్యాలు. సర్వం ఖలు ఇదం బ్రహ్మ మొదలైనవి ఉపనిషత్తు నుండి స్వీకరించబడినటువంటి విశేషాలు. ఈశ్వరుడు, బ్రహ్మం జ్ఞానానికి ప్రతీకలు. మతానికి కాల్సుని మొదటిది సమీకరణంలో జీవుడు జగత్తుతో రిలేషన్లో ఉంటాడు. ఈ సంబంధాన్ని సూచిస్తున్నది ఈ సంబంధమే. రిలేషనే రిలేటివిటీ, సంసారం. ఈశ్వరుడు ఈ రిలేటివిటీని అంటే సంసారాన్ని దాటి ఏకాంతంగా స్వేచ్ఛగా ఉన్నాడు. ఇది సన్యాసం. గజేంద్ర మోక్షం కథలాగానే గజేంద్రుడు తనని ముసలి బారి నుండి కాపాడమని దైవాన్ని ప్రార్థించినట్టు జీవుడు జగత్తులో ఏర్పడినటువంటి బంధము నుండి, సంసారము నుండి బయటపడాలని జగత్తు నుండి దృష్టిని మరల్చి రిలేటివిటీకి అంటే సృష్టికి అవతల ఎక్కడో ఉన్నాడని ఊహించే ఈశ్వరుడిపై దృష్టి సారిస్తాడు. కానీ రిలేటివిటీని దాటి ఈశ్వరుడి స్థాయిని అందుకోలేక ఆ ఈశ్వరుడిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ జగత్తులో ఒక గుడి కట్టి ఆయన్ను అందులో ప్రతిష్ఠించి భక్తిభావంతో ఆయనతో కూడా సంబంధాన్ని పెట్టుకొని తనకు ప్రతికూలంగా మారినటువంటి జగత్తును తనకు అనుకూలంగా మార్చమని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఉండడం వలన జీవుడు సంసారం నుండి బయటపడకపోగా ఈశ్వరుణ్ణి కూడా జగత్తులోకి అంటే సంసారంలోకి లాగి ఆయనకు అన్నీ సమకూర్చలేక సతమతమవుతూ సంసారాన్ని మరింత పెంచుకుంటూ పోతాడు. లోకల్లో సంబంధం పెట్టుకోవడం కోసం మత వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రిలేటివిటీలో ఉండడం వలన జీవ జగత్తులో ఒకటి ఉంటే రెండోది కూడా ఉంటుంది, ఒకటి లేకపోతే రెండోది లేదు. అంటే ఒకవేళ జీవుడు గనక లేకపోతే అంటే మరణిస్తే ఈ జగత్ అనేది ఉండనే ఉండదు. ఈ రెండు లేకపోతే సంసారం లేదు. కానీ జగత్తుతో పాటు తాను కూడా లేకుండా పోతుండడం వలన స్వేచ్ఛను అనుభవించే అవకాశం జీవుడికి లేదు. అందువలన జీవించి ఉండగానే రిలేటివిటీని సంసారం నుండి విముక్తి పొందాలి. జీవించి ఉండగానే పొందేటువంటి ముక్తే జీవన్ముక్తి. సరే, పోనీ జగత్తుపై మమకారాన్ని వదిలిపెట్టేసి నా శరీరం అనగా అహంకారం ఉన్నంతకాలం ఈ జగత్తుతో ఏ విధమైన సంబంధమైనా తప్పదు. జగత్తు నుంచి ఒకవేళ తప్పించుకున్నామనుకోండి, దానిని గూర్చినటువంటి ఆలోచనల నుంచి జీవుడు తప్పించుకొనలేడు. అహంకారమే విత్తనమై జగత్తుతో సంబంధం పెట్టుకొని సంసార వృక్షాన్ని విస్తరింపజేస్తుంది. శాస్త్రజ్ఞుడు జీవుడి స్థానంలో ఉండి తను చూసేటువంటి జగత్తులో ఒక పదార్థానికి మరో పదార్థానికి, శరీరంలో ఒక అవయవానికి మరొక అవయవానికి, మనస్సులో ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు ఉన్న సంబంధాన్ని తెలుసుకుంటాడు. ఐన్స్టీన్ మాత్రం జీవుడి స్థానంలో కాకుండా ఈశ్వరుని యొక్క స్థానంలో ఉండి అక్కడ నుండి ఈ జీవ జగత్తుల మధ్య ఉండేటువంటి
సంబంధాన్ని గుర్తించి సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తరువాతే సృష్టిని గూర్చిన దృష్టి మొత్తం మారిపోతుంది. బ్రహ్మదేవునికి స్వేచ్ఛను పొందాలంటే జీవుడు రిలేటివిటీని దాటి ఈశ్వరుడైపోవాలి. అసలు ఈశ్వరుడు అంటే ఎవరు? జ్ఞానం. ఎటువంటి జ్ఞానం? నేను స్వతసిద్ధంగా ఈశ్వరునే అనేటువంటి స్థానం. ఆ స్థితిని అనగా జ్ఞానాన్ని కోల్పోయి జీవుడినవ్వడం వల్ల జగత్తులో సంబంధం కాదగా సంసారం ఏర్పడిందని గుర్తించేదే జ్ఞానం. ఈ జ్ఞానం పరమేశ్వరునికి ఉందనడానికి నిదర్శనం ఆయనకు జ్ఞాననేత్రం ఉండడమే. ఈ జ్ఞాననేత్రంతోనే తను జీవుణ్ణి చేసి రిలేటివిటీతో సంసారంలో మాయలో పడబోయే ఉన్నటువంటి మన్మధుడిని గుర్తించి దగ్ధం చేసి తన ఈశ్వర స్థాయిని కోల్పోకుండా నిలుపుకున్నాడు. నేను ఈశ్వర స్థానం నుండి జీవుడి స్థానానికి పతనం అవ్వడం అంటే స్థానం ఖాళీ అయింది. ఆ స్థానంలో మరొక ఈశ్వరుణ్ణి అనగా ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించవలసి వస్తుంది. జీవుడు తన నిజస్వరూపాన్ని గుర్తించి ఈశ్వరుడై ఆ స్థానంలో ఉండి జీవ జగత్తుల మధ్య జరిగేటువంటి వ్యవహారాలను సాక్షిగా చూపిస్తూ ఉండిపోతాం అనుకున్న జగత్తు అతనిని ఉండనివ్వదు. పాదం అనుకున్నా జగత్తు ఉండనివ్వదు. పోదామన్నా ఉంచనివ్వదు, ఉందామన్నా నిలవనివ్వదు. అతనిని వ్యవహారంలోకి వివాదంలోకి లాగి జీవుడిని చేసి మళ్ళీ సంసారంలో పడేస్తుంది. ఈ ప్రమాదం నుంచి ఈశ్వరుడు తప్పించుకోవాలంటే జగత్తు ఉండకూడదు. అంటే ఎప్పటికైనా ప్రమాదమే. అందుకోసం ఈశ్వరుడు ఈ రిలేటివిటీని జీవ జగత్తులను అనగా అహంకార మమకారాలను రెండో సమీకరణలో చూపించినట్టు తనలో కలిపి వేసుకొని బ్రహ్మ అయిపోవాలి. అప్పుడు నదులన్నీ నదీనాం సాగరోగతి అన్నారు కదా, దాని ప్రకారం అవి సముద్రంలో లయమైపోతూ ఉంటుంది. దానివల్ల దాని యొక్క ఉనికి కోల్పోయి సముద్రం మనకు కనపడుతుంది, కానీ ఆ నదీ రూపంలో నది మాత్రం మనకి కంటికి కనపడదు. సరే, జగదీశ్వరులు ముగ్గురు జ్ఞానసాగరంలో అనగా బ్రహ్మంలో లయమై తమ ఉనికిని కోల్పోయి బ్రహ్మంగా మారిపోతారు. సర్వకల్వమిదం బ్రహ్మ. అలాగే జీవుడు అయిపోతాడు. అయమాత్మ బ్రహ్మ. జ్ఞానస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ప్రజ్ఞానం బ్రహ్మ. ఇప్పుడు బ్రహ్మం తప్ప రెండో దిశకు ఏకమేవా అద్వితీయం కలిసిన బ్రహ్మే నదులన్నీ సముద్రంలో కలిసి సముద్రంగా మారిన అవతారమే. వాటి మధ్య గల భేదము ఈ విధమైనటువంటి వ్యుత్పత్తి జ్ఞానము మనిషికి కలుగుతుంది. ఎప్పుడైతే వాటి ఇరువురి మధ్య భేదభావం ఉండదో ఆ విధమైనటువంటి సహకారాన్ని అందించాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఎదుటివాడిలో ఉండేటువంటి కులమతాలకు అతీతంగా ఒంట్లో శక్తి ఉంటే సాయం చేయడానికి పూనుకో. అది సమాన స్థాయియే ఉండాలి. తరువాత స్పిరిచువల్ కమ్యూనిజం. జీవ జగత్తులు కార్యమై ఈ కార్యం యొక్క సృష్టి స్థితి ఈ ఆలయాలకు ఈశ్వరుని సంచంద సంబంధాన్ని దాటి మనకి
మార్గాన్ని సూచిస్తుండేటువంటిది ఈ మాయా ప్రపంచం. ఉన్నది సత్యం బ్రహ్మం. ఈ సత్యానికి బ్రహ్మానికి తాను ఉన్నాన స్పృహ జ్ఞాన సంపద కూడా తనకే ఉన్నదన్న జ్ఞానం కూడా అదే. అటువంటి ఈ జ్ఞానమే అనంత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాడు ఇది ఉపనిషత్తుల్లో. నదులన్నీ అనంతమైన సముద్రంలో కలిసి నదులుగా అంతమై సముద్రంగా అనంతత్వాన్ని పొందినట్టుగా జీవ జగదీశ్వరులు బ్రహ్మలో లయమై జీవ జగదీశ్వరి వారు అంతమై బ్రహ్మంగా అనంతత్వాన్ని పొందుతున్నారు. ఇలా జీవుడనగా ఒక జన్మ, బ్రహ్మంగా మారి మరో జన్మ, ఇలా 2 జన్మలు కలిగిన వాడు ద్విజుడు. భగవత్తత్వానికి జ్ఞానానికి బ్రహ్మానికి లింగభేదం లేదు. లింగం కాకపోతే జగత్తులో రిలేటివిటీ లేదు. సంసారం లేకపోతే దాని నుండి బయటపడే స్పేస్ సన్యాసులు. ఈ త్రయం అనగా తాపత్రయము నుండి బయటపడటమే మోక్షం. పైకి పరస్పర విరుద్ధంగా కనిపించేటువంటి రిలేటివ్స్ 2 మొదటి నుంచి ఒకటాగా ఉంటుంది. గుర్తిస్తే కానీ మనకి రెండింటి నుంచి మనం బయటపడలేం. గుర్తించేది ఎప్పుడు నిరాకారమైన జ్ఞానమే కాబట్టి జ్ఞానం తప్ప మోక్షానికి మార్గం లేదు. భగవత్తత్వానికి ఏ లింగ ఆకాశం ఉన్నా లేకపోవడం, నాస్తికత్వానికి 2 లింగాలు ఏకమై ఒకటిగా అవ్యక్తంగా ఉండడం ఆస్తికత్వానికి దారి తీసింది. ఇప్పుడు ఆస్తికత్వానికి దారి తీయడం అంటే అతన్ని కలిసి రావడం అని అర్థం. ఇప్పుడు ఉన్నది ఒకటే, అది బ్రహ్మం. ఈ బ్రహ్మమే 2 ఉంటే రెండో దాని వలన భయం, దాని మీద కోరిక ఉంటుంది. జీవుడిగా ఉన్నంతకాలం ఇటు జగత్తు అంటే హోమం, అటు ఈశ్వరునికి పరంపర వలనే భయము, ఆనాటి మీ కోరిక నాకు ఈడేటువంటి మార్గాన్ని సూచిస్తుంది. కోరిక భయం లేకపోవడమే స్వేచ్ఛ. జీవుడు జగత్తును పుష్కరాళ్ళ నుండి ఈశ్వరుణ్ణి బ్రహ్మాన్ని తనకు వేరుగా చూస్తూ వారి గురించి వింటూ తెలుసుకుంటున్నారు. అంటే తనంతసేపు ఫ్లూట్ వాయించామని కాకుండా ఎప్పుడు ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నామనే దాంట్లోనే ఉండాలి. పైగా పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు అంటే రిలేటివిటీని దాటి ఏకాంతంగా కృతంగా సన్యాసంలో ఉన్న ఈ ఈశ్వరుడు ఈ జీవ జగత్తులకు సంసారాన్ని రిలేటివిటీని తనలో లయం చేసుకోవడానికి ప్రతి బ్రహ్మం అయ్యాడు. బ్రహ్మమైన ఈశ్వరుడు కేవలం సన్యాసి కాదు, కేవలం సంసారీ కాదు, రెండింటిని తనలోనే ఇమిడ్చుకున్నటువంటి జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అలాగే అంతర్జ్ఞాని మొదలైనటువంటి కూడా సహనాన్ని బాగా పెడతాయి. అలాగే ఒక వయసు దాటిపోయిందనుకో, వివాహ విషయంలో వరుడికైనా ఎవరికైనా ఇంకో అవకాశం ఇలాంటి సంబంధం రాదు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. మోక్షమే బ్రహ్మం, స్పిరిచువల్ లైఫ్. జీవ జగత్తులను కాపాడుతూ అలాగే అర్ధకామలను కాపాడుకొని ధర్మల మోక్షానికి దారితీశాడు. మోక్షంలో ధర్మార్థ కామములు ఈ 3 ఉన్నాయి. అయితే
ఈ మూడింట్లో ఏ ఒక్క దాంట్లోనూ విషం లేదు. నేడు ఆ ఏ ఒక్క దానిలో కీడు లేదంటారో, వాసన లేదంటారో నేను మీకు చూసి చెప్తానని అతనికి అప్పగించకుండా నాకు అప్పగించు అని కోరుకోవడంలోనే పరమార్థం ఉంది. పురుషులందు పుణ్య పురుషుడు వేరయ్యా అన్నట్టు వారు అనుకున్న దానికన్నా కూడా పరిమితమైన స్థాయిలో శరీరానికి తిమ్మిలు బయలు కమ్మడం కానీ, కూర్చొని వేస్తే కళ్ళలో వంట రూమ్లో అయితే ఎస్పెషల్లీ నీరు రావడం కానీ మనం చూస్తుంటాం. అయ్యో మన ఎంత కష్టపడేస్తున్నాం, మన కోసం ఇంత కష్టపడుతున్నారని. కానీ వాళ్ళకి అది రోజు రొటీన్, రోజు కన్ఫామ్ రావడం, పిల్లలు బట్టలు వేయటం, తలదోవడం, హడావిడి. ఆయన 10 గంటలకి కానీ రాడనమాట. ఇట్లాంటి వాటికి కూడా ఇక్కడ పరిష్కారం సూచించబడింది. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మోక్షం కోసం ధర్మాన్ని విడిచిపెడుతూ మోక్షం అంటుంది. కారణం ఈశ్వరుడు రెండో సమీకరణలో 5 తాను సంబంధం పెట్టుకుని వాటిని కంట్రోల్ చేస్తూ రిలేటివిటీని జాగ్రత్తగా ఉంచినట్లు, అలాగే ధర్మం కూడా అర్థం కాని అర్థకామాలతో చేస్తూ నారాయణ అన్న అర్ధనామాన్ని పెట్టుకొని వాటి రచయితలన్నీ కూడా క్రోడీకరించి మీ ముందుకు పుస్తక రూపంలో ప్రకటించిన ఉద్దేశం ఏమంటే, ఏదైనా సరే సర్వార్థ సాధనానికి ఉపయోగపడుతుంది అని అర్థం. ఇటువంటి ఈ సంసారంలో ఉండేవాడు అర్థకామాలను కలుపుకోవడం దశమ సూక్ష్మంలో మోక్షంగా చెప్పుకోవచ్చును. ఇంటికన్నా గుడి పదిలం, నికృష్టమైన శరీరం, ఉత్కృష్టమైన ఆత్మ అంటూ అర్ధకామాలను, ధర్మాన్ని, జగత్తులను, ఈశ్వరుణ్ణి వేరు చేసి చూస్తే మోక్షం కలగదు. జీవుడు మన జగత్తు, జననం మరణం, జీవుడు జగత్తు, మంచి చెడు, సుఖం దుఃఖం, నరమహారాజు మరణం, మంచి చెడు, సుఖం దుఃఖం, 900 శరీర పరంపరలను అవకాశం కోసం వాడుకుంటూ ఉంటారు. అలాగే వాటిది విడదీరాని బంధం కూడా కనపడుతుంది. విడిచిపోయినట్లయితే ఈ రెండింటికి విడిచిపెట్టాలి, కలుపుకుంటే రెండింటినీ కలుపుకోవాలి. ఈ రెండింటిలో కలుపుకోవడానికి ఎన్నే సహాయ సహకారాలున్న ప్రయత్నం చేయడం చాలా శ్రేయస్కరం. మనలో ఉండి వెలుగు చీకటి కలుపుకుపోయినట్టు కలుపు మొక్కను అవకాశం ఇచ్చేది. కందిపప్పు ఎంత కిలో తెలుసుకో. మనలో ఉండి వెలుగు చీకటిని కలుపుకుపోవడం, ఉన్నట్టుండి కలగడం, ఇవన్నీ సహజ సిద్ధమైనవే. బ్రహ్మ 5వ తల పోవడం వల్ల బ్రహ్మణ్ణి లాగి శివ మీద అక్కడ పడేశాడు. బ్రహ్మం అయిపోవడం వల్ల బ్రహ్మానికి లాగే శివుడికి జననం లేదు, స్వయంభువు. బ్రహ్మనికి మరణం ముళ్ళే లింగం లేదు. అర్ధనారీశ్వరం అంటే సగం భార్య గనక వీటిని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చును. కలిసిపోతే కలదు సుఖం, అస్తిత్వం కూడా అంతే అని తెలియజేస్తూ, శివుడు ఈశ్వరుడై జీవ జగత్తును అమ్మవారిని అమృతత్వాన్ని పొందుతాడు. క్రీస్తు పూర్వం ఇవన్నీ కూడా మనకి కోకొల్లలుగా అనుభవాలు ఏర్పడ్డాయి. ఈశ్వరుడిగా తాను అస్తిత్వాన్ని కోల్పోయి ఉంటాడు. గణితపరంగా
లేదా తాత్వికంగా చూసినా మూడుగా ఉన్న జీవ జగదీశ్వరులు ధర్మాద కామమోక్షములు ఒకే సందర్భంలో రావడం సమస్య అవుతుంది. వాటిని ఏకం చెయ్యడమే చేయడం. ఏకం మొయ్యడంలోనే బహు చెయ్యడంత మోక్షం ఉంటుంది. ఈ సూత్ర గనక సూక్ష్మంలో మోక్షం జగదీశ్వరు నుండి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తీసుకొని అమృతత్వ వైపు ప్రయాణం చేయడమే అసలు అసతోమా సద్గమయ మృత్యోర్మా అమృతంగమయ మొదలైనటువంటి సామెతలు ఇక్కడి నుంచే ప్రారంభమైన తెలిసి చేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిద్రేద్రాం శ్రీ వెంకటవాస శ్రీనివాసమణం మంగళాచార్య మే సర్వేశ్వర ఆచార్య సత్కృతాయాస్తు మంగళం.